నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అత్యుత్తమ బోధన ద్వారా అగ్రశ్రేణిలో ఫలితాల్ని సాధించవచ్చని మరియు ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్ స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో 10వ తరగతి ఫలితాల్లో ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి చెందిన విద్యార్థులు అత్యుత్తమ 10 జీపీఏలు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవానికి ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి చెందిన అత్యధిక 135 మంది విద్యార్థులు 10 జీపీఏలు సాధించడం చాలా గొప్ప విషయమని తెలుపుతూ జిల్లాలో అగ్రగామిగా కొనసాగడం చాలా స్ఫూర్తిదాయకమని తెలుపుతూ అత్యుత్తమ ఫలితాలకి ఆల్ ఫోర్స్ నిర్వచనమని చెప్పారు. 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏలు సాధించారని మరియు 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏలు సాధించారని తెలిపారు. 1140 మంది విద్యార్థులకి గాను 747 మంది విద్యార్థులు 9 జీపీఏ ఆ పైన మార్కులు సాధించడం విశేషమన్నారు. ఇటీవల కాలంలో ప్రకటించిన ఇంటర్ మెయిన్ మరియు ఐఐటి జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కుల్ని మరియు వివిధ విభాగాల్లో ప్రశంసనీయ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని చెప్పారు. Because of our management, they taught us everything. They encouraged a lot for us, and every day they keep on encouraging us. Especially our VNR sir encouraged us a lot, and this success will be continued forever. So you can see a lot of 10 GPAs from All Foods. This is all because of our management. Purva from All Foods E-Techno campus, which is there in the Kottapalli campus. First of all, I feel very glorious and ambitious for scoring 10 GPA. First of all, I thank our chairman sir, Dr. V. Narendra Reddy Garu, and our management and the staff. The motivation which our management and staff gave to us made to achieve this 10 GPA. First of all, I feel very lucky and I'm very happy to study in the campus of All Foods E-Techno, which is located in the Kottapalli, Karimnagar. The motivation which the staff gave to us made us to achieve this 10 GPA. Now I take this step as a motivation, and I feel that I could achieve greater success in my intermediate studies even. And at last I thankful my parents as Bhaskar and as Sarita. Thank you for the staff and management. Thank you sir for providing such a standard education. Thank you. ఆల్ ఫోర్స్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఆల్మోస్ట్ ఆల్ 135 10 జీపీఎస్ 1140 స్టూడెంట్స్ గాను మరి 135 మందికి 10 జీపీఏలు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి పేపర్లు కొంచెం మోడరేట్ ఉన్నా కూడా 10 జీపీఏలు ఎందుకు మరి అంత ఎక్కువ కనపడట్లేదు. బట్ అయినా పర్లేదు, ఆల్ ఫోర్స్లో మాత్రం గతంలో మేము సాధించిన 109 10 జీపీఏలను బ్రేక్ చేస్తూ మరి ఈసారి 135 10 జీపీఏలు రావడం జరిగింది. ఓవరాల్గా 12 స్కూళ్ళను చూసుకున్నట్లయితే మాకున్న 12 బ్రాంచ్ల్లో నుంచి 8 బ్రాంచ్లు 100% రిజల్ట్ రావడం జరిగింది. ఒక 4 బ్రాంచ్ల్లో మాత్రం 7 చిన్నారులు ఫెయిల్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవెన్ 9 జీపీఏ అండ్ అబోవ్ కూడా చూసుకున్నట్లయితే 747 స్టూడెంట్స్ 1140 మొత్తం స్టూడెంట్స్ అయితే 747 మంది చిన్నారులకు 9 మరియు ఆ పైన జీపీఏ కూడా రావడం జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది ఆల్ ఫోర్స్లో ఒక్క సెక్షన్లో ఒక్క స్కూలు ఒక ర్యాంకర్ అని కాకుండా ఓవరాల్గా అందరినీ పిల్లల్ని ఫోకస్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉన్నది. మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని స్కూళ్ళు చూసుకున్నట్లయితే ఐఐటి నీట్ ఫౌండేషన్లో ఉన్నాయి. అంటే ఓన్లీ లాస్ట్ 3 months మాత్రమే వీళ్ళు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయి ఉన్నారు. అయినా పర్లేదు, మరి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న కొత్తపల్లి స్కూల్ 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 జీపీఏ వచ్చాయి. వావిలాలపల్లి కరీంనగర్ స్కూల్లో కూడా 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 జీపీఏ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులకి తర్వాత స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క అమూల్యమైన సపోర్ట్కి. 10వ తరగతి మార్కులు అంత ఇంపార్టెంట్ అనేవి కాకపోయినా కూడా జీవితంలో మొట్టమొదటి సర్టిఫికెట్ ఒక ఫుల్ జీపీఏతో ఉండడం అనేది పిల్లలకు ఒక ఉత్సాహాన్ని అందిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి వీరందరూ కూడా రాబోయే రోజుల్లో వారి ఇంటర్మీడియట్ ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఇదే స్ఫూర్తితో బాగా చదివి మరి ఆల్ ఫోర్స్ యొక్క కీర్తి ప్రతిష్టను ఇంకా ఇనుమడింపజేసే విధంగా వాళ్ళ 2 ఏళ్ల జర్నీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మరి 10 జీపీఏ వచ్చిన పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో ఎక్కడ జాయిన్ అయినా కూడా వారందరికీ ఇంటర్మీడియట్ ఐఐటి నీట్లో 25% ఫీజు రాయితీలు ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా 5వ తేదీలోగా మరి ఆ కన్సర్న్ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ని కలవాల్సిందిగా కూడా మనం కోరడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్లో మరి ఓన్లీ మార్కులు జీపీఏ అనేది కాకుండా మేము మరి పిల్లలకు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ విధంగా స్పోర్ట్స్కి ప్రియారిటీ ఇస్తున్నాం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ప్రియారిటీ ఇస్తున్నాం, పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా ప్రియారిటీ ఇస్తున్నాం. అంటే పిల్లలు ఎలాంటి ఒత్తిడి అనేది లేకుండా ఆడుతూ పాడుతూ స్కూలింగ్ అనేది ఆల్ ఫోర్స్లో జరుగుతుంది. మరి ఎప్పటికప్పుడు మా
యొక్క సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ కరికులంని కూడా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఆల్ఫోర్స్. రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్ఫోర్స్ మరి విద్యారంగంలోనే ఒక దిక్సూచిగా ఈ తెలంగాణకి ఒక ఆణిముత్యం ఆల్ఫోర్స్ లాగా మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటూ రాబోయే ఐఐటి అడ్వాన్స్ తర్వాత నీట్లో కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మరొకసారి మరి ఉత్తమ ఫలితాలు సాధించిన పిల్లలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Neha Shetty, please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.